గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. టెండర్ ఫైల్ గురించి స్టడీ చేయమన్నాను, చేసావా? యా మేడం, కంప్లీట్ చేశాను. సరే పద వెళ్దాం. వెళ్ళొస్తానండి. ఆల్ ది బెస్ట్ దేవకి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఇలా నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ముందు నా దిష్టే నీకు తగిలేలా ఉంది. ఇప్పుడు వెళ్ళండి. పద వెళ్దాం. దేవకిని ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు. తనంతట తానే ఇన్వాల్వ్ అవుతుంది, చక్రం తిప్పుతుంది. చాలా ఆనందంగా ఉంది నాకు. అవునన్నయ్య, నాకు కూడా. రెండు కళ్ళు చాలడం లేదు చూడడానికి. టెండర్ వేయడానికి దేవకి గారు వస్తున్నారంట. ఎవరావిడ అంత స్పెషల్గా చెప్తున్నావు? గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? ఆ గ్రూప్ చైర్మన్ ఆవిడే. ఆవిడ వచ్చారంటే ఈ టెండర్ గురించి మనం మర్చిపోవాల్సిందే. అవునా? అవును. అదేంటి అంత ఖచ్చితంగా చెప్తున్నావు? ఆవిడ వస్తే మిగతా వాళ్ళు టెండర్ పడలేరా? పాడలేరు కాదు, ఆవిడని దాటుకొని కూడా రాలేరు. అంత మోస్ట్ పవర్ఫుల్ లేడీయా? పవర్ఫుల్లే కాదు, మోస్ట్ టాలెంటెడ్ డాషింగ్ లేడీ కూడా. గాయత్రి గ్రూప్ తరపు నుండి ఆవిడ అడుగుపెట్టి టెండర్ పాడిందంటే ఖచ్చితంగా టెండర్ ఆవిడకే వస్తుంది. అంటే వాళ్ళు కోట్ చేసే అంత తక్కువ టెండర్ మనమెవరము కోట్ చేయలేమని అర్థం. ఆవిడ చాలా రోజుల తర్వాత దేవకి గారు ఫీల్డ్లోకి దిగినట్టున్నారు. ఇక ఆమెని ఆపడం ఎవ్వరి తరం కాదు. అవునా? ఎలా ఉన్నావు మిస్సెస్ దేవకి వాసుదేవ్? చాలా కాలమైంది నిన్ను చూసి. బిడ్డని పోగొట్టుకుని సర్వం పోయిన దానిలా అన్నీ వదిలేసి మంచం పట్టి ఉంటావనుకున్నా. పర్లేదు, నేననుకున్న దానికంటే బాగానే ఉన్నావు. గట్టిదానివే. ఇప్పటి పోటీని మనుషుల్ని తట్టుకోవాలంటే ఈ మాత్రం గట్టిగా ఉండాలి. ఎలా ఉన్నావు భ్రమరాంబ? బావున్నావా? బావున్నాను దేవకి. కానీ నేననుకున్న వ్యక్తిని శాశ్వతంగా ఓడించిన రోజు
పట్టరానంత సంతోషంగా ఉంటాను. ఆ రోజు కూడా త్వరలోనే ఉంది దేవకి. ఆల్ ది బెస్ట్ భ్రమరాంబ. థ్యాంక్ యూ. అవును, ఏంటి చాలా రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు బిజినెస్లో యాక్టివ్ అయినట్టున్నావు? నీ కూతురు ఇంక దొరకదు అని డిసైడ్ అయ్యి మైండ్ వాష్ చేసుకుని బిజినెస్ వైపు డైవర్ట్ చేసుకున్నావా? గ్యాప్ ఇవ్వలేదు, వచ్చిందంతే. అయినా బిడ్డ దూరమైతే జీవితాంతం బాధపడేది ఈ భూమి మీద ఒక్క తల్లి మాత్రమే. ఆ బాధకి అంతమంటూ ఉండదు. అలా బాధపడుతూనే ఉంటే మన మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళకి న్యాయం చేయలేం కదండి. అందుకే ఇచ్చిన గ్యాప్ని ఫిల్ చేయడానికి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు మేడం. పర్లేదు, రీఎంట్రీ గురించి బాగానే క్లారిటీ ఇచ్చావు. ఇంతకీ ఎవరు నువ్వు? కూతురు. కూతురు లాంటిది. లాంటి దానివైతేనే ఇంత మాట్లాడుతున్నావా? హ, దేవకి వైబ్స్ అందరికీ బానే వంట పడుతున్నాయి. మన మంచి కోసం ఆలోచించేవాళ్ళు ఎప్పుడూ మనకి తోడుగానే ఉంటారు భ్రమరాంబ. కానీ నెగటివ్ వైబ్స్ చాలా ఆపోజిట్గా ఉంటాయి. అవి నాకు వెంటనే తెలిసిపోతాయి. మంచిదేగా దేవకి? అవును దేవకి, నీ రీఎంట్రీ తర్వాత డీల్ చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ ఇదే అనుకుంటా. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నా. కానీ ఈ టెండర్ నీకు రాదు. బికాస్ భ్రమరాంబ ఈ టెండర్ మీద కంప్లీట్గా ఫోకస్ చేసింది. నేను మళ్ళీ తిరిగొచ్చిన తర్వాత నాకు ఈ ప్రాజెక్టు మొదటిదే కావచ్చు. కానీ నేను చేసిన ప్రాజెక్ట్స్లో ఇది మొదటిది కాదు కదా. చూద్దాం ఎవరికొస్తుందో ఎవరికి రాదో. రావడం రాకపోవడం నాకు ముఖ్యం కాదు భ్రమరాంబ. ఒక్కసారి వచ్చాక దానికి ఎంత న్యాయం చేయగలనా అనేదే నాకు ముఖ్యం. సెల్ఫ్ మోటివ్, ఎమోషన్స్ గాని మార్పు సృష్టించడం అనేది అందరి వల్ల కాదు. చూద్దాం ఎవరి మార్కెట్ ఏంటో. ఆల్ ది బెస్ట్. యూ టూ. మొత్తం మిమ్మల్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది మేడం. ఇంతకీ ఎవరు మేడం ఆవిడ? ప్రతి కథలో ఉండే ముళ్ళు ఇప్పుడే కదా పరిచయం అయింది. ముందు ముందు తెలుస్తాయిలే. పద వెళ్దాం.